నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా లబ్ధిదారులకు అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు ప్రొసీడింగ్స్ అందజేశారు. 10 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇండ్లు, రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఊరటనిచ్చే విధంగా ఈ పథకాలను ప్రారంభించినట్లు మాజీ జెడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. రాళ్ళు రప్పలు ఫంక్షన్ హాల్, పెట్రోల్ బంకులకు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చారని విమర్శించారు. సాగుకు యోగ్యమైన భూములకే ప్రజాప్రభుత్వం రైతు భరోసా ఇవ్వాలని రిపబ్లిక్ డే నాడు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు పొందిన మండల ప్రత్యేక అధికారి నాగార్జున, ఎంపీఓ ప్రభాకర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కృష్ణప్రసాద్, తహసీల్దార్ భాస్కర్, ఏడీఏ శ్రీధర్, ఏఓ వెంకటేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బసవయ్య, మాజీ ఎంపీటీసీ రహీముద్దీన్, మాజీ సర్పంచ్ సంపత్ గ్రామస్తులు పాల్గొన్నారు. మంజుల మేడం కూడా మాకు సంతోషంగా ఏ పని చేసినా గానీ మమ్మల్ని సంతోష పెట్టుకుంటే చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరంలో పాలన ఎట్లున్నది? రేవంత్ రెడ్డి పాలన ఎట్లున్నది? ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పథకాలు ఎట్లున్నాయి? రేషన్ కార్డు కానీ, ఆత్మీయ భరోసా కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ ఎట్లా అనిపిస్తుంది అమ్మా చెప్పండి. అనిపిస్తుంది కానీ మాకు బాధ్యత కలవాలి, మేము చేయగలుగుతాము. అన్నం లేని వాళ్ళం దాని మీద ఆధారపడి బతుకుతాం. ఆత్మీయ భరోసా కానీ, రేషన్ కార్డు కానీ, రైతు భరోసా కానీ అనేది ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పథకాలు ప్రారంభించగా దీని గురించి చెప్పండి మీరు. రైతు భరోసా వచ్చింది సార్, మా 100 రోజులు నిండేటట్టు చేస్తాను. అది మాకు ఇచ్చినందుకు సంతోషంగానే ఉంది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రు, ఎట్లా కడతారు లేనోళ్ళు అంటారు సార్. వచ్చిన డబ్బులతో ఆడికే 2 రూములైనా కట్టుకుంటాం. మీరు బిల్లు పోసుకొని అలానే ఉంటాం సార్. అందినంత మందం చేసుకుంటాం. ఇంకా రేషన్ కార్డు గురించి అమ్మా, రేషన్ కార్డ్స్ వస్తున్నాయా మీకు? రేషన్ కార్డు ఉంది సార్. ఇప్పుడు ఆత్మీయ భరోసా అనేది ఇస్తారు కదా, మరి అది ఎట్లా ఉంది? ఇచ్చిర్రు సార్. మేము ప్రతి సంవత్సరం 100 రోజులు ఇళ్ళ తట్టు చేస్తాను.